రష్యాలో మాస్కో ఎయిర్పోర్ట్లో మోదీ గారికి ఘన స్వాగతం. అంటే డెనిస్ మాంత్రోవ్ అని చెప్పి ఈయన రష్యాకు సంబంధించిన డిప్యూటీ ప్రధానమంత్రి. ఇంకా చెప్పాలి అంటే మీకు పుతిన్ తరువాత అతి శక్తివంతమైన నాయకుడు. ఒకవేళ పుతిన్ గారికి ఏమైనా అయితే ఆయన తరువాత ఈయనే రష్యాను లీడ్ చేయబోతున్నాడు అని చెప్పే ఒక మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఈయన మోదీ గారికి ఘన స్వాగతం పలికాడు. ఇక్కడ ఫ్రెండ్స్ మనం చాలా ముఖ్యమైన విషయం ఒకటి గమనించాలి. మీకు జీ జింగ్పింగ్ అంటే చైనా అధ్యక్షుడు రష్యా వెళ్ళినప్పుడు మీకు ఆయనకు స్వాగతం పలకడానికి ఇంకొక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వచ్చారండి. అతను ఎవరు అంటే డెనిస్ మాంత్రోవ్ యొక్క డిప్యూటీ అసిస్టెంట్, అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేవాడు. సో దీన్ని బట్టి మీరు ఆలోచించారు అనుకోండి, మోదీ గారికి భారత్కు రష్యా ఇస్తున్న విలువ. అంటే జీ జింగ్పింగ్ వచ్చినా కూడా మీకు ఫస్ట్ డిప్యూటీ ప్రధానమంత్రి తరువాత ర్యాంకులో ఉండే వ్యక్తి వెళ్ళి ఆయనని స్వాగతించి తీసుకువచ్చారు. కానీ ఇక్కడ మోదీ గారిని పలకరించడానికి ఇన్వైట్ చేయడానికి ఎవరు వచ్చారు? ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. మీకు డెనిస్ మాంత్రోవ్ అంటే పుతిన్ గారి తరువాత లెవెల్లో ఉండే వ్యక్తి. దీనిని బట్టి రష్యా ఏం చెప్తుంది? చైనా కన్నా భారత్ మాకు చాలా ముఖ్యము అనబడే అతి ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ గమనించాలి. అంటే ఇలాంటి విషయాలను మీరు కీన్గా గమనించారు అనుకోండి, మీకు ఒక అగ్రరాజ్యము ఒక దేశం యొక్క అతి ముఖ్యమైన నాయకుడిని ఎలా ట్రీట్ చేస్తారు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఇప్పుడు మోదీ గారు రష్యా వెళ్ళారండి. వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది. మీకు ప్రపంచ స్థాయిలో ఏ మీడియా ఎక్కడ చూసినా కూడా దీని గురించే మాట్లాడుతున్నారు. ఏమిటి అంటే యుక్రెయిన్లో ఉండే కీవ్ అనబడే నగరం, అక్కడ ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్, దానిపై రష్యా వాళ్ళ మిజైల్ దాడి జరిగింది. మోదీ గారు ఇలాంటి ఒక దేశాన్న మీరు ఆదరిస్తున్నారు, ఇలాంటి ఒక దేశాన్న మీరు సపోర్ట్ చేస్తున్నారు. చిల్డ్రన్స్ హాస్పిటల్ అని కూడా తెలియకుండా పుతిన్ ఇలాంటి ఒక నరరూప రాక్షసుడిలాగా ప్రవర్తిస్తూ ఉంటే అతనికి మీరు ఇచ్చే సపోర్ట్ ఇదా అని చెప్పి మీకు ఎక్కడ పడితే అక్కడ వార్తలు. అంటే ఇది యుక్రెయిన్ వాళ్ళే కావాలనేసే చేశారా? ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చిల్డ్రన్స్ హాస్పిటల్ మీద దాడులు జరగలేదండి. దాని పక్కన ఎక్కడో ఒక మిజైల్ వెళ్ళి పడింది. సో పడడం పక్కన ఉండే పవర్ గ్రిడ్ అనేది ఫెయిల్ అయ్యింది. ఆక్సిజన్ సరఫరా అనేది లేకుండా పోయింది. ఇమీడియట్గా మీకు యుక్రెయిన్లో ఉండే చిల్డ్రన్స్ హాస్పిటల్కి సంబంధించిన అధికారులు మీకు ఆ పిల్లలను ఇవాక్యువేట్ చేశారు. మరి ఇది ఎవరు చేశారు అనేది ఇవాళ వరకు ప్రూవ్ కాలేదండి. రష్యా మిజైల్లే అని చెప్తున్నారు. కాదు ఇది యుక్రెయిన్ వాళ్ళే డెలిబరేట్గా చేసిన ఒక పని అని చెప్పి రష్యా వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా వెస్టర్న్ మీడియా గత వారము నుంచే ఇలాంటి ఒక వార్త, అంటే మోదీ గారు రష్యా వెళతారు, సో వీళ్ళని కడిగి పారేయాలి, అంటే భారత్ రష్యా రిలేషన్షిప్ అలాగే మోదీ పుతిన్ యొక్క ఫ్రెండ్షిప్, దీనిని మీకు ఎలా పడితే అలాగా మనం క్రిటిసైజ్ చెయ్యాలి, దుయ్యబట్టాలి, వాళ్ళని టార్గెట్ చేసి మరి అవమానించాలి ముందే వీళ్ళు అనుకున్నారు. సో ఈ అనుకున్న దాని ప్రకారమే వాళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే ఈయన మాస్కో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారో మీకు ఘన స్వాగతం అండి. మీకు రష్యా యొక్క మిలిటరీ వాళ్ళు పెద్ద డ్రమ్ములు వేసుకొని ట్రెడిషనల్ మ్యూజిక్ని ప్లే చేస్తూ చాలా పెద్ద లెవెల్లో విమానం నుంచి కూడా ఒక రెడ్ కార్పెట్ వేసి మోదీ గారిని వీళ్ళు స్వాగతించారు. సో ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక భారతదేశం యొక్క ప్రధానమంత్రి రష్యా అనబడే దేశానికి వెళితే ఈ వెస్టర్న్ కంట్రీస్కి ఏమిటి సమస్య, వీళ్ళకి ఏమిటి బాధ, ఎందుకు ఇంతలాగా వీళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు, ఎందుకు ఇలాగ విరుచుకు పడుతూ ఉంటారు, ఆ ఈర్ష మీకు ఆ ద్వేషం ఎంతలా ఉంటుంది అంటే వీళ్ళకి ఎందుకు? ఇప్పుడు ఇదే మోదీ గారు అమెరికా వెళుతున్నారు కదండి, రష్యా వైపు నుంచి ఇలాంటి రెస్పాన్స్ ఉండదు కదా, వాళ్ళు మామూలుగానే మంచిదే కదండి, వాళ్ళు మంచి ఫ్రెండ్స్ కలిసారు, సరదాగా పార్టీలు చేసుకున్నారు, ఒప్పందాలు సంతకాలు పెట్టారు, మళ్ళీ మోదీ గారు వచ్చారు కదా అంటారు. కానీ అదే మీరు ఒక్కసారి రష్యాకు వెళ్తున్నారు అంటే ఒక అమెరికా కాదండి, యావత్ వెస్టర్న్ కంట్రీస్, ఈ యూరోప్ యూనియన్ వీళ్ళందరూ కూడా ఇది మహాదారుణము, ఇలాంటి పని మోదీ గారు ఎందుకు చేస్తున్నారు, అసలు భారత్ మీద శాంక్షన్స్ వేస్తే ఒక పని అయిపోయింది కదా, ఎందుకు ఇంకా కూడా మనం వేచి ఉండాలి, ఎందుకు వీళ్ళ మీద మనం అంత కనికరం చూపించాలి, ఒక్క దెబ్బ ఒక శిక్ష వేస్తే చాలు కదా, వీళ్ళు దారిలోకి వస్తారు, ఇలాగా వరస పెట్టి ఇలా రాస్తూనే ఉంటారు. కాబట్టి క్రెమ్లిన్ నుంచి ఒక స్టేట్మెంట్,
భారత్ యొక్క ప్రధానమంత్రి మా దేశానికి రావడము వీళ్ళు ఎంత జెలస్గా ఫీల్ అవుతున్నారు. ఇది ఎక్కడ బిజినెస్ స్టాండర్డ్లో వచ్చిన ఆర్టికల్. జెలస్ అనబడే మాటను రష్యాకు సంబంధించిన క్రెమ్లిన్ విడుదల చేశారు. అంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే ఏకంగా 65 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం అండి ఇవాళ. ప్రపంచంలో ఏ దేశముతో కూడా ఇలాంటి వ్యాపారం ప్రస్తుతం భారత్ చేయడం లేదు. రష్యాతో మనము చేస్తున్న వ్యాపారం ఎంత? 65 బిలియన్ అమెరికన్ డాలర్స్. ఇంతంత డబ్బు మనం రష్యాకు ఇస్తున్నాము. ఇదంతా కూడా వార్ ఫండింగే కదా. ఇలాగ రష్యాను కాపాడుతున్నాము. మీకు జోక్ ఏంటో చెప్పమంటారా? 16,500 శాంక్షన్స్ ప్రస్తుతము రష్యా మీద ఉందండి. 16,500 శాంక్షన్స్. ఇంకొక వైపు చూశారనుకోండి, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక డేటా విడుదల చేశారు. అందులో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే రష్యా హ్యాపన్ టు బి ద హై ఇన్కమ్ కంట్రీ. అంటే 3.6 జీడిపిని సాధిస్తున్న దేశము రష్యా. ఎలా కుదురుతుందండి? ఇంత పెద్ద యుద్ధము జరుగుతుంది. ప్రతిరోజు మీరు మీ విమానాలు, మిజైళ్ళు, రాకెట్లు ఎన్ని వాడతారు? ఎంత ఎక్స్పెన్సెస్, ఎంత ఖర్చు అయినా కూడా వ్లాదిమిర్ పుతిన్ యొక్క చతురు తెలివితేటలు ఏమిటి అంటే ఈరోజు రష్యాను హై ఇన్కమ్ కంట్రీగా నిలబెట్టాడు. అంటే ఇది గ్లోబల్ సౌత్తో వాళ్ళు చేస్తున్న వ్యాపారం అని చెప్పి అదే వరల్డ్ బ్యాంక్ చెప్తుంది. గ్లోబల్ సౌత్ అంటే భారత్, చైనా, అలాగే మిడిల్ ఈస్ట్ దేశాలు. సో వీళ్ళతో రష్యా చేస్తున్న వ్యాపారం ఎంతలా ఉంది అంటే వాళ్ళు హై ఇన్కమ్ కంట్రీ అండి. ఇంతకు మించి విచిత్రం చెప్పమంటారా? రష్యా ప్రజలండి, రష్యా ప్రజలు చాలా చాలా ఆనందంగా ఉన్నారు. మనం ఇంతలాగా జీడిపి సాధిస్తున్నాము, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీకు చాలా చాలా పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది చూడండి విచిత్రం. ఇవాళ చైనాకు భారత్కి మధ్య యుద్ధము వచ్చింది అనుకోండి. సో యుద్ధానికి మీకు సైన్యము కావాలి కదా. ఆల్రెడీ మన దగ్గర హైయెస్ట్ లెవెల్లో ప్రపంచంలో రిజర్వ్ సోల్జర్స్ ఉండే హైయెస్ట్ మీకు పవర్ ఎవరిది అంటే భారత్దే. మనమే నంబర్ 1 పొజిషన్లో ఉంటాం. ఏది? మీకు యాక్టివ్గా ఉండే మిలిటరీ పర్సన్ ప్లస్ రిజర్వ్స్ని కలిపితే చైనా కన్నా మన దగ్గర ఎక్కువ ఉంటాం. అయినా కూడా జస్ట్ ఇమాజిన్, ఒక బీహార్ అనండి, ఒక ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లాంటి ప్రాంతాల్లో అంటే మీకు చాలా చాలా పేదరికము ఉండే రాష్ట్రాలు. సౌత్లో ఇలాంటి పేదరికం ఉండదు. అలాంటిది ఇవాళ భారత ప్రభుత్వం ఒక పిలుపిస్తుంది, మీరందరూ కూడా చైనాతో యుద్ధము చేయడానికి ఇండియన్ ఆర్మీలో చేరండి, మీకు కావలసిన ఆర్థిక సహాయం చేస్తాము, దేశము కోసము దేశభక్తితో వచ్చి పోరాటము చెయ్యండి, ఈ యుద్ధము మనకి ముఖ్యమని అన్నారు అనుకోండి. బీహార్ నుంచి ఒక 5 లక్షల మంది, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక 5 లక్షల మంది, ఇంతమంది యువకులు వచ్చి జాయిన్ అయిపోయారు అనుకోండి. అప్పుడు ఇండియా యొక్క మిలిటరీ పవర్ ఏంటి? దీనికి మనం ఏం చేస్తాము? వాళ్ళకి ఇన్కమ్ ఇస్తాం కదా, జీతం ఇస్తాం. అంటే ఉద్యోగాలు లేని యువకులకు మీరు ఉద్యోగాలు ఇస్తారు. అప్పుడు వాళ్ళకేమవుతుంది? వాళ్ళ ఫ్యామిలీస్లో ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఇవాళ రష్యాలో ఇదే జరుగుతుంది. రష్యాలో నలుమూలల నుంచి యువకులు మేము యుద్ధము చేస్తామని చెప్పి రష్యన్ ఆర్మీలో వచ్చి జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా పుతిన్ గారు మీకు బోలెడంత జీతాలు, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు అని చెప్పి లిస్టు వేసి ఒక డేటా క్రియేట్ చేసి మన ఇన్కమ్ ఎంత, మన ఆర్థిక వ్యవస్థ ఎంత, వీళ్లకు మనం ఎంత ఇవ్వాలో క్యాల్కులేట్ చేసి ఇవాళ వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు. దాంతో మీకు హై ఇన్కమ్ కంట్రీ అన్నారు అనుకోండి, రష్యాలో ఎన్నో కుటుంబాలు బాగుపడిపోయాయి. ఇది యుద్ధము వల్ల రష్యా బాగుపడిందని అంటే ఎవరు నమ్మరు, కానీ ఇదే ఫ్యాక్ట్, నేను చెప్పడం లేదండి, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. 3.6 వృద్ధి రేటును వీళ్ళు సాధించారండి. అమెరికా కన్నా, యూకే కన్నా, ఫ్రాన్స్ కన్నా రష్యా యొక్క జీడిపి చాలా చాలా బాగుందని చెప్తూ ఉంటే మోదీ గారు రష్యాకు వెళుతున్నారు అంటే మన ఎజెండా వేరు, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కోసం మనం వెళుతున్నాం. కానీ అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ మనల్ని ఇంతలాగా ఈ రకంగా టార్గెట్ చేయడము ఎలా చూసినా తప్పండి. మీకు ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య రిలేషన్షిప్ వాళ్ళ చరిత్రను బట్టి ఉంటుంది. అలా ఇండియా రష్యా యొక్క చరిత్ర చాలా చాలా లాంగ్ హిస్టరీ. సో దీన్ని చూసుకోకుండా అమెరికా, వెస్టర్న్ మీడియా ఇలా రాయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? నాకైతే చాలా చాలా తప్పు. అలా మీరు క్వశ్చనే చేయకూడదు, మోదీ గారు మీరు ఎందుకు రష్యాకు వెళ్తున్నారని. మరి అలాంటి ప్రశ్న వీళ్ళు వేస్తున్నప్పుడు వీళ్ళకి జవాబు ఎలా ఇవ్వాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.